సజీవుడును సర్వాధికారి అయిన యేసయ్య నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత, దరిదాపు 12 సంవత్సరాల తర్వాత మరలా మన గ్రామంలో అడుగుపెట్టే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారని నేను సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో సేవ జరుగుతుందని తమ్ముడు జాన్ పాల్ చక్కగా ప్రభు పరిచర్యలో పరిచారకుడిగా, సేవకుడిగా తీర్చబడి దేవుని యొక్క సేవ చేస్తున్న సంగతి విన్నాను. ఈరోజు సేవను కళ్ళతో చూస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు ఒక్కొక్కరిని ఒకానొక సమయంలో తన పరిచర్య కోసమై ఆయన నడిపించాల్సిన రీతిలో ఏర్పరచుకునే విధానంలో కానివ్వండి, ఆయన సంకల్పం ఒక్కొక్కరి పట్ల ఒక విధంగా ఉంటుంది. దేవుని చిత్తం కాబోలు ఈ ప్రాంతంలో ఈ విధంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలో మీరందరూ ఉన్నారు. తమ్ముడు జాన్ పాల్ కూడా చక్కగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. మరింతగా రాబోయే రోజుల్లో ప్రభు తనకు మహిమకరమైన ఘనమైన పాత్రగా ప్రభు వాడుకోవాలని ప్రభువును బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి కూటానికి రండన్నయ్య అని వచ్చి పిలవటం జరిగింది. నాకు సంతోషంగానే, ఎందుకంటే చెప్పాడు కదా తమ్ముడు, చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం. చిన్న వయసులోంచి చాలా చోట్లకు దేవుని కృపను బట్టి నాతో కూడా రావటం జరిగింది. దేవుడు వాళ్ళ కుటుంబంతో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. నాకు కొత్త ఏం కాదు. ఊరు కానీ మీరు కానీ, మీలో మీరందరూ కూడా చిన్న చిన్న పిల్లలు అనుకుంటా. అప్పట్లో కొంతమంది ఉన్నారు ఇక్కడ, ముఖ పరిచయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సంతోషం. దేవుని మహాకృప, ఆయన దయ చొప్పున, కనికరం చొప్పున మనమందరం ఒక కుటుంబముగా, సంఘముగా, సమాజముగా కూడటానికి దేవుడు మనందరికీ గొప్ప భాగ్యం, ధన్యతనిచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి మరలా దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సమయం సుమారుగా 9 గంటలు దాటింది. ఇంచుమించుగా 1 గంట సమయం లోపలే దేవుని వాక్యం నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. గంట కంటే ఎక్కువ చెప్తే కూడా వినగలిగినంత ఓపిక అందరికి ఉండదు. మరి మీకేమైనా ఉందా? మరి విస్తరించి మాట్లాడడం కంటే కూడా సమయస్ఫూర్తితో, సమయానుకూలంగా దేవుని మాటలు కొద్దిగా, మొదటిసారి వచ్చాను కదా, కొద్దిగానే చెప్పి ముగిస్తాను నేను. నా మాటలు శ్రద్ధగా మీరు వింటే దేవుని మాటలు చక్కగా మీకు అర్థమవుతాయి. వాక్యం విన్న తర్వాత మీరు అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి. ముగింపులో ప్రార్థన చేయించుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా ఈ రాత్రి మీరు పొందుదురుగాక. ప్రతి మాసం ఇక్కడ జరుగుతుందని చెప్పాడు. మరి దేవుడు ఇక్కడ ఈ పరిచర్యను రాబోయే దినాల్లో ఇలాగే కాకుండా ఒక సేవకునిగా ఆశించాను. నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ స్థలంలో ఇక్కడ జరుగుతున్న సేవను ప్రభు తన చిత్తానుసారంగా మరొక మలుపు త్రిప్పునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథం, మనందరికీ బాగా ఎరుకైన వాక్య భాగం, 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? గమనించండి, చదవబడిన వాక్య భాగంలో భూమి మీద నరుల కాలము, ఏ కాలం అంట? అందరు చెప్పండి, ఏ కాలం ఇది? యుద్ధకాలము కాదా? భూమి మీద నరులకు దేవుడిచ్చిన కాలం యుద్ధకాలము అని. ఈ కాలం ఎలాగుంటుందంట? ఆ 2వ లైన్లో భాగంలో
వారి దినాలు ఎలా ఉంటాయంట? కూలివాని దినాల్లాగా ఉంటాయి. కూలివాని దినాలు, కూలి చేసుకునే వాని దినాలు ఎలా ఉంటాయి? సంవత్సరాలు పొడుగున ఉంటాయా? సంవత్సరాలు 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 ఉంటాయా కూలివాని దినాలు? కొన్ని దినాలు మాత్రమే. మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క ఆయుష్కాలం కొన్ని దినాలు. ఈ కొన్ని దినాలలో, ఈ కొంతకాలంలో మనుషునికి దేవుడు ఇచ్చిన, నరునికి దేవుడు ఇచ్చినటువంటిది ఏమిటి అని అంటే వాక్యం అంటుంది, నరులందరికీ దేవుడు యుద్ధ కాలమును ఇచ్చాడు అని. చూడండి, మనిషికి దేవుడు యుద్ధ కాలాన్ని పెట్టాడు. ఇది ప్రస్తుతం ఏ కాలం అని మిమ్మల్ని అడిగితే కాలచక్రం ప్రకారంగా ఇది వేసవి కాలం, మండుతున్నాయి కదన్నయ్య, చెమటలు కారిపోతున్నాయి కదా, ఇది వేసవి కాలము అంటారు. ఇంకాస్త బైబిల్ తెలిసిన వాళ్ళు అంటారు ఇది కృపాకాలము అని. వాస్తవమే, అక్షర సత్యమే. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలంలో వాక్యం అంటుంది యుద్ధ కాలము ఇది అని. మనందరము కూడా ఎవరుమనంటే యుద్ధరంగంలో, యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైన్యములో చేరినటువంటి సైనికులముగా ఉన్నాం మనం. విశ్వసించిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనందరము యుద్ధానికి బయలుదేరి వస్తున్నాం. చూడండి, యుద్ధములో పోరాటం ఉంటుంది. పోరాట పటిమ చేత యుద్ధానికి వచ్చిన ప్రతి సైనికుడికి ఉన్నటువంటి ధ్యేయము, ఆశ, వాంఛ ఏంటంటే ఈ యుద్ధములో నేను ఓడిపోవాలి అనుకుంటాడా? ఈ యుద్ధములో నేను గెలవాలి, ఈ యుద్ధరంగంలో నేను జయాన్ని రుచి చూడాలి, ఈ యుద్ధరంగంలో నేను ఓటమిని కాకుండా జయాన్ని నేను రుచి చూడాలని, జయమే నా వాంఛ అన్నట్లుగా జయ జీవితం కోసమై యుద్ధరంగంలో అడుగుపెట్టినటువంటి అనుభవం ప్రతి సైనికుడికి ఉంటుంది. గనుక జయం నిన్ను వరించాలి అంటే, విజయోత్సవంతో నీవు ఊరేగించాలంటే, నీ ఆత్మ సంబంధమైన భక్తి, నీ ఆత్మ సంబంధమైన విశ్వాస యాత్ర, సేవా జీవితం ఓటమి లేకుండా, అపజయము లేకుండా, అవమానము లేకుండా నీ ఆధ్యాత్మికమైన జీవితము ఈ యుద్ధరంగంలో విజయోత్సవంతో ముందుకు సాగాలి అనుకుంటే, ప్రియులారా, వాక్యం అంటుంది నీవు యుద్ధము చేస్తూ ఉండాలి అని. యుద్ధానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, విశ్వాసి యొక్క జీవితం ఒక యుద్ధరంగం, దైవ సేవకుని యొక్క జీవితం ఒక యుద్ధరంగం. ఈ యుద్ధంలో మనమందరము కూడా కలిసి పోరాడుతూ ఉంటే మన పక్షముగా ఉన్న దేవుడు యుద్ధములో మనకు జయమును దయచేయునుగాక, విజయము దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గనుక జయము నీకు రావాలంటే, విజయము నీకు రావాలంటే, విజయోత్సవంతో నువ్వు ఊరేగించబడాలి అంటే, నీ విజయ భేరి నీ జీవితంలో మ్రోగాలి అంటే నీవు యుద్ధము చేయాలి, యుద్ధరంగంలో ఉండాలి. బైబిల్లో ఒక భక్తుడు, ఆయన పేరు దావీదు. ఈ దావీదు మహారాజు వసంతకాలములో ఆయన చేసిన పని ఏంటంటే, వసంతకాలము రాజులు యుద్ధానికి వెళ్ళే సమయము, కాలం అది. అయితే వసంతకాలంలో యుద్ధానికి రాజులందరూ బయలుదేరుతుంటే ఈ దావీదు రాజు ఎక్కడున్నారు? రాజనగరు పైన మిద్దె మీద ఉండి విహారం చేస్తున్నాడు. ఆ మిద్దె మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. కాసేపు అయిన తర్వాత మిద్దె మీద ఉన్నటువంటి ఆయన కళ్ళు పైకి చూడకుండా కింద చూశాయి. కింద ఏముంది? భూ సంబంధమైనటువంటి వాంఛలు ఉన్నాయి, ఇచ్ఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. భూ సంబంధమైన దృష్టి ఎప్పుడైతే పడిందో మరుక్షణమే దావీదు జీవితంలో ఓ భయానకమైనటువంటి పాపం తన జీవితాన్ని ఆవరించింది. చూశాడు, కోరుకున్నాడు, శరీరం ఆశించింది. ఆ తర్వాత దావీదు జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి ఓటమి, అపజయం ఏమిటంటే, దేవునికి విరోధముగా తను పాపం చేసినట్లుగా ఒక వ్యభిచారిగాను, ఆ తర్వాత ఒక హంతకుడుగా మారిపోయినటువంటి జీవితం దావీదు జీవితంలో జరిగినట్లు. కారణం ఏమిటి అంటే, దావీదు యుద్ధం చేయవలసిన వాడు యుద్ధము చేయలేదు. రాజులందరూ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో తను రాజు అయి ఉండి కూడా తన రాజనగరములో
విశ్రమిస్తున్నాడు, సేదతీర్చుకుంటున్నాడు, తన ఆనందాన్ని అనుభవించాలని ఆశించాడు. ప్రియులారా, రాజులు యుద్ధం చేయవలసిందే, సామాన్యుడు యుద్ధం చేయవలసిందే, విశ్వాసి యుద్ధం చేయాల్సిందే, ఒక సేవకుడు యుద్ధం చేయవలసిందే. యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధము చేయకపోతే జరిగేది ఏంటంటే సాతాను మనల్ని ఓడిపోయేటట్లుగాను పడిపోయేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం సేవకులందరికీ కూడా ఒక కాలం వచ్చింది. ఏ కాలం ఇది? ఇప్పుడు సేవకులందరికీ ఒక సీజన్ వచ్చింది. ఏ సీజన్ ఇది? సువార్త ప్రార్థన కూటాలు 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 కూటాలు. కూటాలంటే కూటాలే. సువార్త సభలు కానివ్వండి, మహాసభలు కానివ్వండి, ఏమండి యానివర్సరీలు కానివ్వండి, అన్ని కూటాలు. ఎందుకంటే ఇది ఒక సీజన్, ఇది యుద్ధం చేసే సీజన్, ఇది కూడికలు ఏర్పాటు చేసే సువార్త మరి ప్రకటించే రోజులు ఇవి. ఇక ఈ వేసవి అయిపోయింది అనుకోండి, వచ్చేదే కాలం? వర్షాకాలం. వర్షాకాలంలో తిరగటానికి ఉంటుందండి? ఓపెన్గా మీటింగులు పెట్టడానికి ఉంటుందండి? ఉండదు. గనుక తిరగవలసిన సమయం ఇది, చేయవలసిన సమయం ఇది, యుద్ధానికి వెళ్ళవలసిన సమయం. ఈ యుద్ధానికి వెళ్ళే ఈ సమయంలో నీవు చేయగలిగినంత సేపు కృషి చేయగలిగితే, పోరాడగలిగితే, యుద్ధం చేయగలిగితే దేవుడు మనకు యుద్ధములో జయమును దయచేయునుగాక, విజయం మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా హల్లెలూయా. కానీ దావీదు యుద్ధము చేయవలసిన కాలం అది బైబిల్లో రాయబడింది. ఏ కాలం అంటే అది వసంతకాలము అని వ్రాయబడింది. వసంతకాలము అనగా అర్థం ఏంటంటే చెట్లు చిగురించే కాలం. అది ప్రకృతిలో మనకు తెలుసు, ప్రకృతిలో మనకు తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వసంతకాలము అనగా ప్రభు యొక్క రాకడ సూచన, ప్రభు యొక్క రాకడ దినములు అని సూచిస్తుంది. వసంతకాలమున అంజూరపు చెట్టు చిగురించెను. వసంతకాలం అనగా ప్రభు యొక్క రాకడ దినాలలో మనం ఉంటున్నాం. ప్రభు సమీపముగా ఉంటున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు ఆగమన కాలము సమీపముగా ఉన్నది. గనుక ప్రభు వచ్చేటువంటి సమయంలో, ప్రభుని ఎదుర్కొనే సమయంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ప్రభుని ఎదుర్కోవడానికి సంసిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతున్నవా సంఘమా? దేవుని బిడ్డలారా, చేసే భక్తిలో ఏమాత్రం కూడా దేవుని యొక్క ఆగమన కాలమును గురించి, రాకడను గురించినటువంటి గ్రహింపు, జ్ఞానము, యోచన లేకుండా ఏదో నామకార్థ అనుభవాలలో సాగిపోతున్నావేమో. నీవు చేసే భక్తిలో సంపూర్ణత లేక, పరిపూర్ణత లేక, విజయోత్సవమైన జీవితం లేకుండగా నామకార్థమైన అనుభవాల చేత భక్తిలో కొనసాగుతూ పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తున్నటువంటి అపజయాల మధ్యలో ఉంటున్నావేమో. ఇది వసంతకాలం అనగా దేవుని రాకడ సమీపముగా ఉన్న దినాలలో ఉండగా మనం చేయవలసింది ఏంటంటే ఈ వసంతకాలంలో ప్రభు వచ్చే ఈ సమయంలో మనం యుద్ధం చేస్తూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. యుద్ధం చేయాలి. ఈ యుద్ధ రంగంలో మనము దేవుని సన్నిధిలో పోరాడాలి. ఎవరితో యుద్ధము? బైబిల్ గ్రంథం చెప్పగానే చెప్తున్న సత్యం. ఎఫెసీ పత్రిక మనందరికీ తెలుసు, 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం. వాస్తవమే. ప్రతి ఆత్మీయుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి భక్తుడికి, ప్రతి విశ్వాసికి ఉన్న ఒక పోరాటము యుద్ధ రంగములో. ఎవరితో పోరాటం అంటే ప్రియులారా, మనకు విరోధి అయినటువంటి సాతానుతో మనము పోరాడాలి. 3 విషయాలలో మనం పోరాడాలి. 1 శరీరముతో పోరాడాలి, 2 లోకముతో పోరాడాలి, 3 సాతానుతో పోరాడాలి. ప్రియులారా, ఈ పోరాటంలో నీ జీవితంలో ఏమాత్రం రాజీ పడకుండగా ప్రతి దినము రక్తము కారునంతగా దేవుని సన్నిధిలో నిత్యము జయము కోసం, విజయం కోసమై పోరాడాలి. నీ శరీరమును గురించి నీవు పోరాడగలిగితే శరీర ఇచ్చల మీద నా దేవుడు నీకు జయమిచ్చునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఎంతోమంది వ్యక్తులు కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ శరీరాన్ని అనుసరిస్తున్నారు, శరీరానికి లోబడుతున్నారు, శరీర విషయంలో పడిపోతూ ఉన్నారు. ఈ శరీరములో ఏముంది? శరీర కోరికలు ఉన్నాయి, శరీర ఇచ్చలు ఉన్నాయి, శరీర సంబంధమైనటువంటి ఒక మనస్సు ప్రేరేపిస్తుంది, పురికొల్పుతుంది. శరీరానుసారమైనటువంటి మనస్సు,
వీటి మీద జయము కావాలి. నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే నిన్ను వేధిస్తుంది, బాధిస్తుంది. నీ శరీరమే క్షణికమైన ఆశల కొరకు నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రేరేపణకు ఒప్పుకొనకుండా నీ శరీరమును నలగగొట్టుకున్నటువంటి అనుభవంలో శరీరం మీద నీకు ఒక జయము కావాలి. లోకం, ప్రియులారా, లోకం, ఈ లోకంలో ఉన్నదంతా యాకోబు తన పత్రికలో చెప్పగానే చెప్పాడు. లోకమును గురించిన యోచన నీకుందా? ఈ లోకము పవిత్రమైనదా? ఈ లోకం యోగ్యమైనదా? ఈ లోకం మనిషికి ఏమాత్రం దేవుని పిల్లలుగా మనకు ఏమైనా సహాయం చేయగలిగినదా ఆత్మీయ జీవితంలో, భక్తిలో? ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా లోకములో ఉన్నదంతా కూడా పాపం, ఇచ్చ, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, సనాతనమైన ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి ఎన్నో లోకానుసారమైనటువంటి జీవితం. సాతాను ఒక రోజున యేసు ప్రభుకు ఈ లోకమంతటిని చూపించి, ఈ లోక మహిమను చూపించి పాదాల మీద సాగిలపడమన్నాడు. ఈ లోకంలో ఏముంది? మనిషిని మైమరిపించేవి ఉన్నాయి, మనిషిని ఆకట్టుకునేటివి ఉన్నాయి. ఎంతోమంది లోకమును చూసి లోకంలో పడిపోయారు. భక్తుడైనటువంటి పరిశుద్ధుడైన పౌలు గారు అన్నారు, తన పరిచర్యలో సహకారిగా ఉన్నటువంటి పరిచారకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు దేమా. దేమాను గురించి పౌలు అంటారు కదా, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని. ప్రియులారా, ఎంతోమంది ఈ రోజున లోకాన్ని స్నేహించారు. లోకమును స్నేహించిన వారు ఎవరు అనంటే దేవునికి వైరముగా, విరోధులుగా, శత్రులుగా ఉన్నవారే. గనుక లోకం మీద నీకు ఒక జయం రావాలి. మూడవది, సాతాను మీద జయం రావాలి. సాతానుగాడి మీద జయం రావాలి. సాతానుని మనము జయించాలి. సాతానుగాడు వచ్చాడంటే వాడిని జయించడానికి నీ శక్తి, నా శక్తి సరిపోతుందా? పిల్లారా, మన శక్తి సరిపోతుందా? నన్ను చూసి చెప్పండి, సరిపోద్దా? నీ యుక్తి కానీ, నీ భక్తి కానీ, నీ శక్తి కానీ, నీ చదువు కానీ, నీ విద్య కానీ, ఏమండి నీ బలము కానీ, నీ డబ్బు కానీ వాడిని ఎదిరించడానికి, జయించడానికి సరిపోతుందా? సరిపోవు. సాతానుని ఎదిరించడానికి సాతానుకు శక్తికి మించిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని శక్తిని మనం పొందినప్పుడే సాతాను మన యుద్ధ నుండి పారిపోతాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యుద్ధములో నీకు జయము రావాలంటే శరీరం మీద, లోకం మీద, సాతాను మీద జయము నీ జీవితంలో రావాలి, కలగాలి అన్నప్పుడు నీవు యుద్ధములో అలసిపోకుండా, యుద్ధములో విశ్రమించకుండగా, ఈ యుద్ధ రంగంలో వెనుకకు తిరగకుండగా, వెనుకంజ వేయకుండగా, ముందు ఈ యుద్ధ రంగంలో నీ ప్రాణం పోయేంత వరకు, రక్తము కారునంతగా ఈ యుద్ధ రంగంలో మనము ముందుకు పోరాడుదాం. ఈ పోరాట పటిమలో నిశ్చయముగా మన పక్షముగా ఉన్న దేవుడు మనకు జయము దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ యుద్ధములో జయం మనకు రావాలంటే ఈ యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికులమైన మనకు ఏముండాలి? ఏముంటేనే దేవుడు మనకి ఈ యుద్ధములో జయమిస్తాడు అనే విషయాలు ఒక 3 లేక 4 విషయాలు నేను ఒక సందర్భాన్ని మీకు చదివించి అందులో ఒక 4 మాటలు చెప్పి క్లుప్తంగా నేను ముగిచ్చేస్తాను. చదవండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మీరు సుమారుగా 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఈ 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు గమనిస్తే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సైనికుడికి ఏముండాలి అనే విషయాలు మనం గమనిస్తాం. 1వ వచనంలో మనం గమనిస్తాము యుద్ధము అని. 2వ వచనంలో మొదటి లైన్లో మనం గమనిస్తాం మీరు యుద్ధమునకు అని. 3వ వచనంలో 2వ భాగంలో మనం గమనిస్తాం యుద్ధము చేయుటకు అని. 4వ వచనంలో 2వ లైన్లో మనం గమనిస్తాం మీ శత్రువులతో యుద్ధము చేసినప్పుడు అని. ప్రియులారా, యుద్ధం అని. ఈ యుద్ధ రంగంలో మరి పోరాడుతున్నటువంటి సైనికుడికి ఏముండాలి? బలం ఉండాలా? శక్తి ఉండాలా? జ్ఞానం ఉండాలా? యుక్తి ఉండాలా? భక్తి ఉండాలా? విద్య ఉండాలా? ధనం ఉండాలా? ఏముంటే శత్రువుని ఎదుర్కొంటాం? ఏముంటే ఆ సైనికుడు యుద్ధములో జయం పొందగలుగుతాడు అని మనం గమనిస్తే
ఇందులో ఒక 4 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది 5వ వచనంలో ఆరంభంలో రాయబడిన మాట. 5వ వచనం చదువుదాం. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడలా వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి ఏమవ్వాలంటే మరలా తిరిగి వెళ్ళాలి. మీరందరూ యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధం, ఇంత క్రితమే ప్రార్థనలు చేశారు. ప్రార్థన అంటే పోరాటమే కదా, పోరాడారు. మనమందరం కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామనంటే యుద్ధము చేయటానికే, పోరాడటానికి వచ్చాం. పోరాడి 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 ఓడిపోకూడదు. యుద్ధం చేసి ఓడిపోకూడదు. ఈ యుద్ధములో మనందరము జయించాలి. ఎంతమందికి వాంఛ ఉంది జయం పొందాలని? యుద్ధంలో ఎంతమంది జయించాలనుకుంటున్నారు? జయం ఎంతమందికి రావాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పోరాడాలి. ఎవరితో? అత్తతోనా? ఎవరితో? పొరుగింటోళ్ళతోనా? ఇంట్లో వాళ్ళతోనా? తల్లిదండ్రులతోనా? భర్తతోనా? భార్యతోనా? ఎవరితో పోరాటం? యుద్ధం ఎవరితో? మన విరోధైన సాతానుగాడు ఉన్నాడు. వాడిని ఎప్పటికైనా మనము ఓడించాల్సిందే యేసు నామములో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి వాడిని ఓడించాలంటే ఏముండాలి ఒక సైనికుడికి? చదవబడినటువంటి వచనంలో మీరు గమనించాలి బాగా. నాయకులు ప్రకటన చేస్తున్నారు జనులతో. ఏమని? సైనికులతో ఒక ప్రకటన. ఏమని? నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడలా వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు మరలా తన ఇంటికి తిరిగి వెళ్ళవలెను. తలలు పైకెత్తండి, మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. ఆ యుద్ధ రంగానికి వచ్చిన సైనికులందరికీ నడిపించే నాయకుడు చెప్తున్న ఒక సందేశం, ఒక ప్రకటన. సైనికులారా, ఇదిగో ఈ యుద్ధములోనికి వచ్చిన వారులారా, మీరు ఈ యుద్ధ రంగంలో పోరాడాలి. అయితే మీరు పోరాడాలి అనుకుంటే మీరు కట్టుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి, మీరు కట్టుకున్నటువంటి గృహం ఉంది గనుక మీరు కట్టినటువంటి ఆ గృహము ఇంకా గృహప్రవేశము జరగలేదు. ఆ జరగనటువంటి గృహప్రవేశము మీకు ఉంది కనుక మీరు మరలా ఇంటికి వెళ్ళి ఆ గృహప్రవేశము జరిగించుకొని అప్పుడు యుద్ధానికి తిరిగి రండి. మీరు యుద్ధానికి రావాలంటే మీ ఇల్లు గృహప్రవేశము జరిగి రావాలి, ఇల్లు ప్రారంభోత్సవం జరగాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి క్రొత్త ఇల్లు ఈ మధ్యకాలంలో మీరు ఇల్లు ఓపెనింగ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళారు? చేయొద్దండి. మీ ఇల్లు ఓపెనింగ్ చేసుకొని వెళ్ళారు, గృహప్రవేశాలు ఇల్లు ఓపెనింగ్ జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఎంతమంది ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళారు? అందరికి పాత ఇల్లేనా? పాత ఇల్లే. కొత్త ఇల్లు ఎవరికి లేవా? ఓకే, పోనీ ఇల్లు కట్టుకుంటారండి. కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి ఎలా వెళ్తారు చెప్పండి? ఎలా వెళ్తారు? పాలు పొంగించుకొని వెళ్తారంట. చూడండి, బ్యాచ్ ఇక్కడే ఉంది. పాలు పొంగించుకొని ఇంకొంతమంది గేదెని లోపలికి పోయించి ఇంకొంతమంది గొర్రె పొట్టేళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడే ఇంట్లో మధ్యలో వధించి, ఏమంటే ఇంట్లో ప్రారంభోత్సవాలు కొన్ని జరుగుతుంటాయి. ఎలా జరుగుతాయి? దేవుని పిల్లలు ఇల్లు గృహ ప్రవేశాలు ఎలా జరుగుతాయండి? ఒక చిన్న ప్రార్థన కూటం పెట్టుకొని సేవకుని పిలుచుకొని వాక్యం చెప్పించుకొని ఆ తర్వాత దైవ సేవకుడు రిబ్బన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ గృహమును యేసయ్యకు ప్రతిష్ఠిస్తున్నాను అని రిబ్బన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత దైవ సేవకుడు వెళ్తాడు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. ఇంతకు ఆ గృహము ఎవరికి ప్రతిష్ఠించబడింది? అందరు చెప్పాలి. అమ్మా చెప్పండి, ఎవరికి ప్రతిష్ఠించబడింది? అది గృహము ప్రతిష్ఠించబడాలి. ఎవరికి? దేవునికి ప్రతిష్ఠించబడాలి. నీ ఇల్లు దేవునికి ప్రతిష్ఠించబడిందా? నీ ఇల్లు దేవునికే అది నిలయముగా ఆలయముగా నివాసముగా ఉండునట్లుగా ఆ ఇల్లు దేవునికి ప్రతిష్ఠించబడిన గృహాలై ఉన్నాయా?
ఒకవేళ నువ్వు దేవునికే గనక ప్రతిష్ఠిస్తే ఆ ఇంట్లో ఎవరుంటారు చెప్పండి? దేవుడా దైవమా? చెప్పండి. దేవుడు ఉంటాడు. నీవు దేవునికి అర్పించావు, సమర్పించావు, ప్రతిష్ఠించావు, ప్రారంభోత్సవం ప్రభునామంలో జరిపించావు కనుక ఆ ఇంట్లో అడుగు పెట్టేది ఎవరు? మొట్టమొదటిగా మనకంటే ముందుగా యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న సకల దోషం సంహారకుని దేవుడు దూరపరిచి ఆ ఇంటిని పరిశుద్ధపరిచి ఆ కుటుంబస్తులకు ఆ ఇల్లు నివాస యోగ్యమైన గృహముగా మార్చుతున్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! యేసయ్య ఇంట్లో గనక లేకపోతే ఆ ఇల్లు ఎట్లా ఉంటాయి? నరక కూపాలుగా ఉంటాయి. యేసయ్య ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు సమాధానంగా ఉంటుందా? ఆ ఇల్లు నెమ్మదిగా ఉంటుందా? ఆ ఇంట్లో వాళ్ళకు పరసంబంధమైన కలలు స్వరాలు వినపడతాయా? ఆ ఇంట్లో వాళ్ళకు ప్రార్థన ఆత్మ ఉంటుందా? ఆ ఇంట్లో వాళ్ళ మధ్యలో ఒకరికొకరికి పొసుకుతుందా? ఆ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా సమృద్ధిగా సమాధానంగా సంపాదించుకుంది అనుభవించగలుగుతారా? లేదు. ఎందుకని? ఆ ఇంట్లో ఎవరు లేరు? సాతానుగాడు ఉన్నాడు. యేసయ్య లేడు అక్కడ. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేసి వచ్చాను. మరుసటి ఆదివారమే ప్రార్థన అంతా అయిన తర్వాత ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చి చెప్తుంది, అన్నయ్య వారమంతా ఇంట్లో మాకు నిద్రే లేదన్నయ్య అని. అదేంటమ్మా అని అంటే, అదేంటోనన్నయ్య పడుకుందామని కళ్ళు మూస్తే గల్లు గల్లు గల్లుమని గజ్జల సౌండ్ అంట, అదో రకమైన స్వరాలు వినపడుతున్నాయంట. నేను అన్నాను, ఏంటమ్మా? ఒక సేవకునిగా నేను వచ్చి ప్రార్థన చేశాను, యేసు రక్తం ఇల్లంతా చల్లాను, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం నేనన్నాను, మీరన్నారు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉండాలి, కానీ ఆ ఇంట్లో ప్రార్థన చేసిన తర్వాత నిద్రే రావట్లేదన్నయ్య. పగలు లేదు, రాత్రి లేదు, రాత్రి అంతా పగలంతా కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉండమన్నయ్య. ఎందుకంటే కళ్ళు మూస్తే ఎవరి స్వరాలు వినపడతాయి చెప్పండి అమ్మా? సాతానుగాడి స్వరం వినపడుతుంది, గజ్జల సౌండ్ వినపడుతుంది, గల్లు గల్లు గల్లుమని. నిద్రే లేదన్నయ్య. నేను అన్నాను, అమ్మ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఉండాలి కదా, నిద్ర రాకపోవడం ఏంటి అని. తర్వాత ఆ ఇంట్లో అలాంటి స్వరాలు వినపడడానికి, ఆ ఇల్లు వాళ్ళకు బాధాకరంగా మారటానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆ తల్లి ఒక్కతే మందిరానికి వస్తుంది, వాళ్ళ కొడుకు రాడు, వాళ్ళ భర్త రాడండి. వాళ్ళ భర్త మాత్రము బండి మీద ఎక్కించుకొని బుర్రను తీసుకొచ్చి ఆ మందిరం గేటు దగ్గర వదిలిపెట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన లోపలికి రాడు, ఆయన డ్యూటీ అది. ఈమె మాత్రం వస్తుంది ప్రార్థనకి. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా అండి? ఆ ఇంట్లో జరిగే సంఘటన ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ భర్త ప్రతిరోజు డ్యూటీకి వెళ్తాడు, వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ దాగడు, అక్కడ కొనుక్కొని తిన్నగా సీసాకాయ ఏది తాగుతాడు, ఏది డ్రింకు, కూల్ డ్రింక్ కాదు, థమ్సప్ కాదు, స్ప్రైట్ కాదు, అక్కడ కొనుక్కొని జోబిలో పెట్టుకొని తిన్నగా ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్నానం చేస్తాడు. స్నానం చేసిన తర్వాత ఇట్లా చైరు టేబుల్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత అది కలుపుతారు కదండి, పోస్తాడు. పోసిన తర్వాత భార్యని పిలుస్తాడు, ఏమే ఇట్రా అంటాడు. ఏమండి అని అంటే, నీ చేతులతో కొంచెం నీళ్ళు పోయకపోయావా? నీ చేతులతో నీళ్ళు కలుపు దాంట్లో, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకునేదాన్ని కదా, నాకు వాంతికి రాకుండా ఉంటుంది, కక్కుకోకుండా కళ్ళు తిరగకుండా కడుపులో అరిగేటట్లుగా ఉంటుంది, నీ చేతులతో కొంచెం నీళ్ళు కలుపు, నువ్వు ప్రార్థన చేసుకునేదాన్ని కదా అంటాడు. ఈమెం చేస్తుంది? భర్తే కదండి, నిజమే కావాలి, నా భర్త తాగిన తర్వాత బాగుండాలని ఆయన మందు పోస్తే ఈమెం చేస్తుంది చెప్పండి? కనెక్ట్ అయిపోండి. ఆయన మందు, ఈమె నీళ్లు కలిపేది. మొత్తం మీద రోజు జరిగేది ఇది. నేను అంటాను, దేవుడు నివసించడానికి యోగ్యంగా ఉందా? ఉంటాడు ఆ ఇంట్లో? మీరు చెప్పండి మీ నోటితో. రోజు జరిగేది ఇది. బ్రాందీ షాప్ అది. ఇల్లేనా లేకపోతే బ్రాందీ షాపా? రోజు ఇది జరుగుతూ ఉంటుందండి, ప్రతిరోజు ఇదే. ఇలా జరుగుతున్న ఆ ఇంట్లో దేవుడు ఉంటాడా? మీరు చెప్పండి, ఎవరుంటారు? ఇక వినపడకుండా ఉంటాయా స్వరాలు? కనపడకుండా ఉంటాయా వికృతమైన అపరిచితమైనటువంటి దృశ్యాలు? నిద్ర కంటికి ఎక్కడ వస్తుందండి? మనసుకు నెమ్మది ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎక్కడ ఉంటుంది? ఐక్యత ఎక్కడ ఉంటుంది? ఆశీర్వాదం ఇంట్లో ఎలా ఉంటుంది?
నీ ఇల్లు ఆశీర్వాదానికి నిలయముగా ఉండాలంటే, సమాధానానికి నిలయముగా ఉండాలంటే, యేసయ్య సంచారం అక్కడ ఉండాలంటే, నీ ఇంటిలో దేవుని యొక్క స్వరము వినబడాలి అనంటే, నీ ఇల్లు ఎవరికి గృహప్రవేశం జరగాలంటే యేసయ్యకు నీవు ప్రతిష్ఠించగలిగితే ఆ ఇంట్లో యేసయ్య నీతో కూడా, నీ పిల్లలతో కూడా, కుటుంబంతో కూడా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. గృహము అన్నప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమును ఉన్నాము, మీరైతే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దైవజనుడైన పౌలు అంటున్నారు ఇక్కడ, మేమైతే దేవునికి జతపని వారమై ఉన్నాం. మేము సేవకులం, మేము పనివాళ్ళం. దేవుని ఇంటిలో, దేవుని తోటలో, దేవుని సంఘములో మేము పరిచారకులం, పనివాళ్ళమై ఉన్నాం. ఓ సంఘస్థులారా, విశ్వాసులారా, కొరింథీ సంఘస్థులారా, మీరైతే ఎవరు? దేవుని వ్యవసాయమును దేవునికి మీరు గృహమునై ఉన్నారు. చప్పట్లు కొట్టండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి గృహము. నీవు దేవునికి ఒక గృహం, నీవు దేవునికి ఒక గృహం, నీవు దేవునికి ఒక గృహం. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారు? అందరు చెప్పండి. గృహం. గృహం అంటే ఇల్లు, నివాసం. గృహము. దేవునికి నువ్వు ఒక గృహమై, నివాస స్థలమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక దేవుడు నీలోనికి రావాలంటే నీవు ఒక నివాస స్థలముగా కట్టబడాలి. దేవుడు నీ ఇంటిలోనికి రావాలి. రాళ్లతో కట్టింది కాదు, హస్తకృత్యాలతో కట్టింది కాదు. దేవునికి ఒక నివాస స్థలముగా నీవు మారాలంటే సజీవమైన రాయిగా నీవు ఉండాలి. సజీవ రాళ్ళమై దేవునికి ఒక నివాసముగా, ఒక మందిరముగా నీవు కట్టబడాలి. నీవు దేవుడు నివసించడానికి యోగ్యమైనదిగా నీ హృదయము, నీ అంతరంగము, నీ దేహము దేవునికి ఒక గుడారముగా, నివాసముగా ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ గుండెల్లో ఉంటారా? కొంతమంది, నన్ను క్షమించాలి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అండి మీకు అని అంటే వాళ్ళు అంటారు, ఇదిగో చూడండి అని మెడలో ఉన్న శిలువ చూపిస్తారు కొంతమంది, ఇక్కడ ఉన్నాడని. పిల్లరా, దేవుడు ఎక్కడుంటాడు? వేలాడుతున్న శిలువలో, నీ మెడలోన దేవుడు ఎక్కడ ఉంటాడు? ఫోటోలోనా? మా ఇంట్లో ఉన్నాడండి, కొంకికర్ర పట్టుకొని. యేసు ప్రభువు కొంకికర్ర రోజు నేను దండం పెట్టుకుంటానండి, మా ఇంట్లో ఉన్నాడని. పిల్లరా, ఏ ఇంట్లో ఉంటాడు? ఏ హృదయములో ఉంటాడు? ఏ అంతరంగములో ఉంటాడు? దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం చెప్పకనే చెప్పింది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ నీలో ఉండాలంటే, దేవుడు నీలో నివసించాలంటే, దేవుడు నిత్యము నీతో ఉండాలి, నీ అంతరంగంలో, నీ గుడి గోడ, నీ గుండెల్లో ఉండాలంటే, నీ హృదయంలోనికి రావాలంటే దేవునికి నీ ఒక నివాస స్థలముగా మార్చబడదువుగాక. గట్టిగా హల్లెలూయా. ఈ దేహము దేవునికి ఏమై ఉందంటే అందరు చెప్పండి, ఆలయం. దేహము జారత్వం కోసం కాదు, దేహము పాపం కోసం కాదు, ఈ దేహము కళ్ళతో అపవిత్రమైన దృశ్యాలు చూడటానికి కాదు, ఈ చేతులు అపవిత్రమైన వాటిని చేయటానికి కాదు, ఈ కాళ్ళు అపవిత్రమైన దానికోసమే పరుగులెత్తడానికి కాదు, ఈ నోరు అపవిత్రమైనటువంటి వ్యర్థమైనటువంటి బూతులు, సరసోక్తులు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి ఈ నోరు దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము దేవునికి ఒక ఆలయంగా మారునట్లుగా నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి నువ్వు ప్రతిష్ఠించగలిగితే నీ గుండెల్లో, నీ శరీరములో, నీ హృదయంలోనికి యేసయ్య దిగివచ్చి నివాసము చేయునుగాక. చప్పట్లు కొట్టండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరము దేవునికి అర్పించాలి, సమర్పించాలి, ప్రతిష్ఠించాలి. దైవజనుడైన పౌలు అంటారు, సజీవ యాగముగా నా దేవునికి ఈ దేహమును సమర్పించాలి. సజీవ యాగముగా. చచ్చిన తర్వాత కాదండి, సజీవముగా ఉన్నప్పుడే. ప్రియులారా, ఒక బలి పశువు బలిపీఠం మీద ఎలాగైతే సజీవంగా దానిని బలిపీఠం మీద పెట్టి సజీవ యాగముగానే దానిని బలి అర్పించేటప్పుడు సజీవముగా దానిని దహిస్తారో, అలాగా నా దేవుని సన్నిధిలోనికి బలిపీఠం మీదకి వచ్చిన నీవు కూడా, నీ శరీరం, సర్వ శరీరము కూడా
నీ అంతరంగం, నీ ప్రాణాత్మ శరీరాలు దేవుని సన్నిధిలో ఒక బలి పశువులాగా బలియాగముగా మార్చబడాలి. ఆమేన్. దేవుడు అంగీకరించాలి. నీ శరీరాన్ని, నీ ప్రాణమును, నీ ఆత్మను అంగీకరించాలి. నీ ప్రాణాత్మ శరీరాలు దేవునికి అర్పించబడాలి. అలాంటి అనుభవం నీ జీవితంలో ఉంటే దేవునికి అప్పుడు నీవు ఒక గృహంగా ఉంటావు, దేవునికి నివాసంగా ఉంటావు. అప్పుడు నీలోనికి యేసయ్య వచ్చి అడుగు పెడతాడు, సంచరిస్తాడు. అప్పుడు యేసయ్య నీలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చెప్పనాశక్యమైనంత సంతోషాన్ని నీ అంతరంగంలో దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసిందన్నాడు. వెంటనే ఏమన్నాడు? అయ్యా, నేను పాపినైనా, అక్రమకారుణ్ణయ్యా, మోసగాన్నయ్యా, దోచుకున్న దొంగనయ్యా నేను. నువ్వు పరిశుద్ధుడైన దేవుడు. ఎవరు చెప్పారు? నువ్వు అన్యాయంగా సొమ్ము సంపాదించుకున్నావని ఎవరు చెప్పారంటే జక్కయ్యకు? యేసయ్య ఏమన్నా చెప్పాడా? యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన సుగుణాలు యేసయ్యను చూడగానే నేను పాపిని అని చెప్పి ఆయన ముఖ స్వరూపంలో ఉన్నటువంటి రహస్య పాపములు ఇతనికి బయటపడ్డాయి. అందుకని 4 అంతలుగా నేను ఇచ్చేస్తానయ్యా, ఇవి గనక నాలోంచి పోతేనే నువ్వు నా ఇంట్లోకి వస్తావు, నా ఒంట్లోనికి వస్తావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ లోనికి రావాలన్నా, నీ ఇంటిలోనికి రావాలన్నా, నీ వ్యాపారంలోనికి రావాలన్నా, నీ ఉద్యోగంలోనికి రావాలన్నా, నీ కుటుంబంలోనికి యేసయ్య రావాలన్నా, నిన్ను నీవే దేవునికి సంపూర్ణంగా సజీవయాగంగా అర్పించుకోగలిగితే జక్కయ్య ఈ ఒంటిలోనికి వచ్చిన యేసయ్య, జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన యేసయ్య ఈ రాత్రి నీ ఇంటిలోనికి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గనుక దేవునికి నువ్వు ఒక గృహముగా కట్టబడాలి. ఆ గృహ ప్రవేశము దేవునికి నిన్ను నీవే డెడికేషన్, నిన్ను నీవే అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఏమని? ప్రభువా, నా మీద నాకేమాత్రము అధికారం లేదయ్యా. నా దేహం మీద, నా శరీరం మీద మనుషులెవ్వరికి అధికారం లేదయ్యా. సాతానుగాడికి కూడా అధికారం లేదయ్యా. నా దేహం మీద, నా శరీరం మీద, నా ప్రాణాత్మ శరీరములను నీకు నేను సజీవ యాగంగా అర్పించుకొనుచున్నాను. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిన్ను అర్పించుకున్నావా? దేవునికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకున్నావా? దేవునికి ఒక గృహముగా నిన్ను నీవే దేవునికి సజీవ యాగంగా నీ గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠిత ఉందా? సమర్పణ ఉందా? అర్పణ ఉందా? దేవునికి అంగీకారంగా, ప్రీతికరంగా, దేవుడు ఆగ్రానించేటట్లుగా నీ జీవితం దేవుడు కోరుకునేటటువంటి స్థితిలో ఉందా? అలాంటి అనుభవం ఈ రాత్రి నీ జీవితంలో కలగాలని, నీవు యుద్ధరంగములో ఓడిపోకుండా జయం పొందాలంటే నీవు దేవునికి ఒక గృహముగా, గృహ ప్రవేశము దేవునికి నువ్వు జరిగించుదువుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దేవునికి ఒక గృహాలుగా ఉందుముగాక. గృహములైనటువంటి మనలో యేసయ్య నివసించు సంచరించునుగాక. యేసయ్య గనక నీలో లేదనుకోండి, ఎవరు వస్తాడు ఆ ఇంట్లోకి? ఎవరు వస్తారు చెప్పండి? పిలవని పేరంటాం. వాడు సిగ్గులేనివాడు యేసన్న గారు అంటుంటారు కదా, వాడికి అసలు సిగ్గే లేదు. వాడికి అన్ని కొంపలకు పోతుంటాడు, అందరి దగ్గరకు పోతుంటాడు. నా దగ్గరికి రాడు అనుకోబాకండి. నువ్వు భక్తుడవైనా ఏమండి, ఎవరివైనా సరే నీ దగ్గరకు వస్తాడు, చూస్తాడు. చూస్తే ఒకవేళ వాడు సరుకు కనుక నీ ఇంట్లో ఉందనుకో, ఎవరు సరుకు చెప్పండి? ఎవరు సరుకు అది? సాతానుగాడి సరుకు కొన్ని ఉంటాయి. బైబిల్లో మీరు చూస్తే ఒక వ్యక్తి ఇల్లు ఊడ్చబడిన తర్వాత వాడు సాతానుగాడు తిరిగాడంటే తిరిగి 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 ఆ సెంటర్కి వెళ్ళి, ఈ సెంటర్కి వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి, ఈ ఊరికి వెళ్ళి, ఊరు తిరిగి వాడితో పాటు ఇంకా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చుకున్నాడు. ఎంతమందిని? అబ్బోయ్ 7. మళ్ళీ ఆ 7 ఇదొకటి, ఎన్ని మొత్తం? అబ్బో 8. ఒకప్పుడేమో ఒకడే ఉన్నాడు, మరలా తిరిగి వచ్చి చూసి తొంగి చూశాడు. ఆ ఇంట్లో తొంగి చూస్తే ఏమి లేదు అక్కడ, నీళ్లు లేవు. నీళ్లు లేని చోట్లల్లా వెతుక్కుంటూ వచ్చాడంటే ఆ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఊడ్చబడింది, కానీ ఆ ఇంట్లో ఏమి లేదు, నీరు లేదు. ఊడ్చబడింది. ఊడ్చబడటం అనగా శుభ్రం చేయబడింది, మారు మనసు పొందింది. కానీ మారు మనసు తర్వాత ఉండవలసింది ఏంటో తెలుసా? నీళ్ళైన పరిశుద్ధాత్మ హృదయములోనికి రావాలి. చప్పట్లు కొట్టండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. మారు మనసు పొందితే సరిపోదు. మారు మనసుకు తగినట్లుగా ఫలించే అనుభవంలోనికి మరొక మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీవు పొందాలి.
ఆ ఆత్మ దేవుడు నీలోనికి రావాలంటే నీ హృదయము కడగబడినదై, నీ హృదయము శుద్ధి చేయబడినదై, నీ హృదయము దేవునికి అంగీకారమైనదిగా మార్చబడితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పిలవగానే, అడగగానే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ ఒంట్లోనికి వచ్చునుగాక, నీ ఇంటిలోనికి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నీవు ఆనందించి హర్షించి గంతులు వేయినట్లుగా అన్య భాషలను నా దేవుడు నీ నోట ఉంచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఇంకోసారి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యుద్ధానికి వచ్చిన సైనికుడు మరలా తిరిగి ఇంటికి వెళ్ళి గృహప్రవేశం జరిగించుకొని రావాలి. రెండవది చదవండి, 6వ వచనం. ద్రాక్ష తోట వేసి దాని పండ్లు తినక యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తింటాడు, అటివాడును కూడా తిరిగి మరలా ఇంటికి వెళ్ళాలి. తల్లు పైకెత్తి నన్ను చూస్తూ వినండి, గమనించాలి. వేరొకడు వస్తాడు. వేరొకడు ఎవరు? సాతానుగాడు వస్తాడు. వేరొకడు వచ్చి ఏం చేస్తాడు? నీ ద్రాక్ష తోట యొక్క పండ్లన్నీ భుజిస్తాడు. నీ కష్టార్జితం అది, నీ రెక్కల కష్టం అది. ఎంతో కష్టపడగా ద్రాక్ష తోట వేసుకోగలిగావు పంటను, కానీ చేతికొచ్చినటువంటి ఆ పంట ఉండగా నేను యుద్ధానికి వెళితే, ఆ యుద్ధ రంగంలో నువ్వు చనిపోతే వేరొకడు వచ్చి ఆ ద్రాక్ష ఫలాలన్నీ వాడు భుజిస్తాడు. అందుకని వాడొచ్చి భుజించకుండగా వాక్యం ఏమంటుందంటే, నీవు మరలా తిరిగి ఇంటికి వెళ్ళి ద్రాక్ష తోటలో ఉన్న నీ ద్రాక్ష ఫలాలను నీవు భుజించి యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధములో నీకు జయము కలుగుతుంది. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్, హల్లెలూయా. జయము రావాలంటే నువ్వు వెళ్ళి నీ ద్రాక్ష తోట ఫలాలను నువ్వు అనుభవించాలి, భుజించాలి. ద్రాక్ష తోట. ప్రియులారా, బైబిల్లో ఒక సంఘటన. నాబోతు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ నగరికి ఆనుకోనే ఉంది అతని ద్రాక్ష తోట. ఆ నగరి యొక్క రాజు ఆహాబు ఏమన్నాడు తెలుసా? నాబోతు, ఇదిగో నా నగరికి ఆనుకున్న నీ ద్రాక్ష తోట ఉందే, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి. ఎందుకు కావాలంటే ద్రాక్ష తోట కూరగాయలు పండించుకోవాలంట. ఏంటి? ద్రాక్ష తోటలో కూరగాయలు పండించాలంట. నీ తోట నాకు కావాలయ్యా, ఎంతైనా సరే నేను వెల ఇస్తా, డబ్బులు ఇస్తా, నీ తోట నాకు కావాల్సిందే. అప్పుడు నాబోతు ఏమన్నాడు చెప్పండి అందరూ, తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏమన్నాడు? ఇది నాది కాదు, నా పిత్రార్జితం, ఇది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది నాది కాదు బాబోయ్, ఇది నా ఆస్తి కాదు, ఇది నా జాగిరి కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, నేను కుదబెట్టడానికి, నీకు ఇవ్వడానికి, అమ్ముకోవడానికి నాదైతే కదా అమ్మడానికి. ఇది ఎవరిది? ఈ ద్రాక్ష తోట నా పితృార్జితం. ప్రియులారా, ద్రాక్ష తోట అనగా దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట ఇది నా పితృార్జితం. ఈ సంఘం నా దేవుడు నాకు ఇచ్చినటువంటి సహవాసం, సంఘము, పరిచర్య. దీన్ని నేను అమ్ముకోలేను. కొంతమంది చూడండి, సంఘాలని, మందిరాల్ని అమ్మేసుకుంటుంటారు. కొంతమంది కష్టపడతారు, ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు, సేవ అర్ధాంతరంగా అమ్మేసి ఇంకొకరికి అమ్మేసి వెళ్ళిపోతుంటారు. ఒక చోట ఇట్లాగే మందిరం కట్టుకున్నారు. ఆ మందిరం స్థలము బ్రాందీ షాపుకి కావాలని ఒక అతను అడిగితే ఆయన స్థలాన్ని బ్రాందీ షాపుకి అమ్మేసేసాడు. ఏది? చర్చి స్థలం. ఆ చోట చర్చి లేదు ఇప్పుడు. ఏముంది? ఎంత ఘోరం, దారుణం అండి. కొంతమంది సేవ చేసి చివరికి అది ఎవరికో ఇచ్చేస్తుంటారు, ఎవరికో అమ్మేసుకుంటారు. కొంతమంది ఉంటారు. అది నీదా? సంఘం అంటే ఎవరిది? క్రీస్తు శరీరం అనే సంఘం. అది దేవుని సంఘం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం, ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘం అది ద్రాక్షతో. అందుకే నాబోతు అంటాడు, నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ ఈ ద్రాక్ష తోట నేను నీకు ఇవ్వలేను, అమ్మలేను, ఇది అసాధ్యం అన్నాడు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ద్రాక్ష తోట
దాన్ని నువ్వు అనుభవించాలి. ఆ ద్రాక్ష తోట సేద్యం చేయాలి. ఆ ద్రాక్ష తోటలో పండినటువంటి ఫలాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోటని నువ్వు అనుభవించాలని చెప్పి పంపించి వెళ్ళిన తర్వాత సైనికుడు ఆ ద్రాక్ష యొక్క ఫలములను తాను అనుభవించిన తర్వాతే యుద్ధానికి వస్తే అప్పుడు తన జీవితంలో గొప్ప విజయాన్ని యుద్ధరంగంలో దేవుడిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష ఫలాలను నువ్వు అనుభవించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ద్రాక్ష ఫలము అన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఫలాలు కొన్ని ఉన్నాయండి. ఆత్మ ఫలములు ఏమనగా మొత్తం ఎన్ని సంఖ్య? ఓకే, 9. అంతటితోనే ఫలాలు అయిపోయినాయా? నీతి ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, రక్షణ ఫలం ఉంది, పరిశుద్ధత అనే ఫలం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. ఆ నీటి ఎవరైనా కాలువ ఎవరైనా నాటబడినటువంటి ఆ చెట్లు నెల నెల కాపులు కాలుస్తుంది. నెలకో పండు, నెలకో ఫలం వస్తుంది. మనమందరం ఎవరమో తెలుసా? ఫలమును కలిగిన వారమై ఉండి ఫలములో నిలిచిన్న వారమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చెప్పారు కదా, నా యందు ఎవరైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించాలి. అంతే. ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ప్రియులారా, ఫలించే అనుభవంలోనికి రావాలి. ఫలము లేని చెట్లలాగా ఉండకూడదు. ఒకవేళ ఫలించకపోతే ఫలము లేని చెట్టుని ఏమంటారు? మీరు చెప్పండి, ఏమంటారమ్మా? ఫలించని చెట్టుని ఏమంటారు? ఏదంటూ చూస్తున్నారు సీరియస్గా. పండ్లు లేని చెట్టుని ఏమంటారు? చూసి ఏమంటారు? ఫలించని చెట్టుని ఏమంటారు? మామిడి చెట్టు వేసారు ఇంటి దగ్గర, ఫలించకపోతే దాన్ని ఏమంటారు? ఫలించని చెట్టు. చక్కగా చెప్పాడు, చాలా బుజ్జి. గొడ్డుపోతుంది కదా. దీనికి నీళ్లు పోసినా, ఎరువు వేసినా, పాదు తోవినా, చుట్టూ కంచేసినా, ఎన్ని జాగ్రత్తలు చేసినా ఇదే ఫలింపులేని. యేసు ప్రభు ఆకలితో ఉండి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు తినాలని. ఆకలితో ఉండి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకి ఏమి లేవు. ఏమైందా చెట్టు? శపించబడిపోయింది. యేసయ్య వస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో సంఘంలో సహవాసంలో నాటాడు. ఇక్కడ ఒక చోటును, స్థలాన్ని దేవుడు ఈ సంఘములో, ఈ అనుభవంలో నిన్ను నాటాడు, ఉంచాడు. దేవుడు తీసుకొచ్చాడు. మరి ఉన్న తర్వాత ఇక్కడ ఎరువు వేస్తుంటే, పాదు తవ్వుతుంటే, నీళ్లు పోస్తుంటే, ఏమండి చుట్టూ కంచేసి జాగ్రత్తలన్నీ దేవుడు నీకు చేస్తూ ఉంటే నువ్వు సంవత్సరం తోటలో ఉండి అన్ని అనుభవిస్తానే ఉన్నావు. కానీ నీ దగ్గర నుంచి రాకపోతే ఏంటి? ఫలములు రాకపోతే ఒకసారి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన. అందుకే యజమానుడు వచ్చాడు, ఈ ఫలించినటువంటి చెట్టును తీసివేయ్ అన్నాడు. స్థానం కోల్పోకమునిపే, స్థితి మారిపోకమునిపే, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములో, సహవాసములో, ఆధ్యాత్మికంగా పరిశుద్ధుల యొక్క సహవాసములో నుంచి నువ్వు తొలగిపోకమునిపే నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో నీవు ఉండాల్సింది ఎలాగో తెలుసా? ఫలము లేని చెట్లలాగా కాదు, ఫలములను కలిగిన వారమై మనం అనుభవిస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టండి యేసయ్యకు, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధముగా నా దేవుడు మిమ్మలను ఫలింపచేయునుగాక, ఫలభరితులనుగా దేవుడు మిమ్మలను మార్చునుగాక, నిత్యము నిరంతరము నా దేవునికి మీరు ఫలాలు కలిగిన వారై కనబడుదురుగాక. నిరంతరము నిత్యము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన ఫలాలతో దేవుని సన్నిధిలో మనమందరము ఒక రోజున కనిపించుదుముగాక. ప్రియురాలంటది కదా, నా ప్రియుని కోసం నేను నానా విధములైనటువంటి శ్రేష్టమైన ఫలాలను నా ద్వారబంధముల మీద వ్రేలాడని నిచ్చి ఉన్నానని. ప్రియులారా, యేసయ్య వస్తాడు ఒక రోజున మనందరి కోసం. వచ్చిన యేసయ్య నీ దగ్గర చూసేది ఏంటో తెలుసా? ఆస్తి కాదు, డబ్బు కాదు, బంగారం కాదు. యేసయ్య చూసేది ఏంటో తెలుసా? నా బిడ్డ ఫలింపులోనే ఉందా? ఫలిస్తున్నాడా? ఫలిస్తుందా? ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా అని ఫలాలు చూసిన మరుక్షణమే ఫలించినటువంటి వారిని ఆయన కోరుకుంటారు, ఆయనతో కూడా ఉన్నట్లుగా కొనిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన
ఫలములను మన జీవితంలో కలిగి ఉందుముగాక. మూడో విషయం చదవండి. 20వ అధ్యాయంలోని 7వ వచనం. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొనినత అతడు ఇంకనూ ఆమెను పరిగ్రహింపక మునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు వచ్చి ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలి. తలలు పైకెత్తి నన్ను చూడండి. ఒకడు ప్రదానము చేసుకున్నటువంటి స్త్రీని వివాహము చేసుకున్నట్లుగా అనగా పరిగ్రహించున్నట్లుగా మరలా ఇంటికి వెళ్ళి ఆమెను ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. వివాహానికి ముందు ఏం జరిగింది? అందరు చెప్పండి, ఏం జరిగింది? ప్రదానము. మాకెక్కడదయ్యే ప్రదానం ఆ రోజుల్లో అంటారా ముసలోళ్ళు పెద్దోళ్ళు? ఆ ప్రధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంగేజ్మెంట్. వివాహానికి ముందు ఖచ్చితంగా ప్రదానము జరగాలి. వివాహానికి ముందు జరిగేదాన్ని ప్రదానం అంటారు. ప్రదానము తర్వాత జరిగేదే వివాహము, మ్యారేజ్ అంటారు. మరి వివాహం జరగడానికి ముందుగా ఇప్పుడు ఈ సైనికుడికి ఏం జరిగిందంటే ప్రదానము జరిగింది. గనుక నువ్వు యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ మరణిస్తే అదిగో ఆ స్త్రీని నువ్వు ప్రదానం చేసుకున్నావు కదా, ఆమె వేరొకడు వచ్చి ఆమెను పరిగ్రహిస్తాడు, వివాహం చేసుకుంటాడు. అంచేత నీవు తిరిగి వెళ్ళి ఏ స్త్రీనైతే ప్రదానం చేసుకున్నావో ఆమెను మరలా నువ్వు వెళ్ళి ఆమెను వివాహము చేసుకోమని. నీవు ఆమెను వివాహం చేసుకొని ఉంటే వేరొకడు ఆమెను పరిగ్రహించాడు, ఆమెను వివాహం చేసుకోడు. గనుక ప్రధానము ఎవరితోనైతే నువ్వు జరిగిందో ఆ స్త్రీని నువ్వు వివాహం చేసుకొని అప్పుడు యుద్ధానికి రా, జయం నీకు కలుగుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. ప్రదానము జరిగింది, మనందరికీ ఒక ప్రదానము జరిగింది. ఎవరితో మనకు ప్రదానం అంటే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏమని? ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్ములను నేను ప్రదానము చేసి తిని. హల్లెలూయా. దైవజనుడైన పరిశుద్ధుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో సంఘమా, కొరింథీ సంఘమా, దేవుడు నాకు ఇచ్చిన అత్యాశక్తి, దైవాశక్తి ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కడై ఉన్న పురుషునికి మిమ్మల్ని నేను ప్రదానం చేశాను. ఎవరితో ప్రదానం చేశాడు సంఘానికి అంటే ఒక్కడై ఉన్న పురుషుడు. ఆ ఒక్కరు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్యతో మనకేం జరిగింది చెప్పండి? ఇప్పుడు సంఘానికి యేసయ్యకు ఏం జరిగింది చెప్పండి? సంఘం అనగా స్త్రీ అయినటువంటి ఈ సంఘానికి యేసుక్రీస్తుకి ఏం జరిగింది? అందరు చెప్పాలి. ప్రదానము జరిగింది. సంఘానికి క్రీస్తుకు ప్రదానము జరిగింది. ఇప్పుడు ప్రదానం మాత్రమే జరిగింది కానీ వివాహము జరగలేదు. గనుక వివాహము జరగాలి అన్నప్పుడు ప్రధానమైన తర్వాత జరిగే వివాహ విషయంలో మనమందరము వివాహం కొరకై సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. ప్రదానం ఎలా చేయగలిగాడు? మారు మనసు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించున్నట్లుగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సంఘము ఇప్పుడు ప్రదానము చేయబడి ఉంది. ఆ సంఘము ఇప్పుడు పెళ్లి కుమారుడైనటువంటి త్వరగా రానైనటువంటి వధువైనటువంటి యేసుక్రీస్తును ఎదుర్కొని ఆయనతో మధ్య ఆకాశములో వివాహం జరిగి ఆయనతో కూడా సదాకాలము నిరంతరము నిత్యము యేసయ్యతో కూడా ఉండాలంటే ప్రదానం చేయబడినటువంటి ఈ సంఘము వివాహం కొరకై మనమందరము సిద్ధపడుదుముగాక. హల్లెలూయా. వివాహం ఎలా జరగాలి ప్రియులారా? సంఘానికి పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారికి వివాహం ఎలా జరగాలి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు తన భార్య తనను తాను సిద్ధపరుచుకుంటుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా.
భార్య ఎలాగుంటుందంట? తనను తాను సిద్ధపరచుకోవాలి. ఇంకొకరిని సిద్ధపరచడం కాదు, ఇంకొకరిని ప్రిపేర్ చేయటం కాదు. కొంతమంది అంటుంటారు, వాళ్ళండి వీళ్ళండి అట్లా ఉన్నారు ఎట్లా. ఏం లేదండి, అక్కడ ఏమి లేదండి, ఒట్టిదేనండి, భక్తి లేదండి, విశ్వాసం లేదండి, అక్కడ పోతేనండి ఏమి లేదండి అని అంటుంటారు. వేస్ట్ అండి, విడవబడతారండి, మేమే 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 అంటుంటారు. పిల్లారా, ప్రభు రానై ఉండగా, మధ్యాకాశంలోనికి యేసుక్రీస్తు వారు రానై ఉండగా, పెళ్లి కుమారుడైనటువంటి యేసయ్యను మనం అందరం ఎదుర్కోవడానికి చెప్పుకుంటే సరిపోదు అండి. మనల్ని గురించి మనం చెప్పుకుంటే సరిపోదు. మనల్ని గురించి మనమే, తన్ను గురించి తను, ఆమె ఏమైందంటే అండి, సిద్ధపరుచుకుంది. సిద్ధపాటు. దేవుని బిడ్డలంగా మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడటానికి ఒక సిద్ధపాటు ఉండాలి. మారు మనసు పొందటానికి సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల చేత, అలంకరణ చేత మనమే ప్రతిరోజు సిద్ధపరచుకోవాలి. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళికి వెళ్తే చాలా ఆలస్యానికి పెళ్లి కుమారుడు వచ్చాడు. కూర్చొని ఆయన పెళ్లి కూతురు వచ్చిన తర్వాత మరలా నువ్వు ఇద్దరు కలిసి కూర్చున్న తర్వాత స్టార్ట్ చేద్దామని ఆయన వచ్చిన తర్వాత మొత్తం మీద స్టార్ట్ చేసామండి. పెళ్లి కూతురు అక్కడే ఉంది, పక్కనే ఇల్లు. ఆ అమ్మాయిని సిద్ధపరచుకొని రండి అని మైకులో చెప్తానే ఉన్నారు సేవకులు. త్వరగా తీసుకురండి, త్వరగా తీసుకురండి, త్వరగా తీసుకురండి. ఈ అబ్బాయి కూర్చున్నాడు. సుమారుగా గంట అయింది, గంటన్నర అయింది. అమ్మగారు రాలా. 2 గంటలకు వచ్చిందండి. ఆమె వస్తూ ఉంటే అందరు లేచి నిలబడ్డారు. చూసి ఉంటారు కదండి. ఆమె వచ్చి రాగానే అందరు లేచి నిలబడ్డారు. ఇక ఆమెను తీసుకొని తిన్నగా వేదిక మీదకి, స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు. చూస్తేనండి, నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. మామూలుగా కాదు సిద్ధపాటు, మామూలు సిద్ధపాటు కాదు, మామూలు అలంకరణ కాదు. అబ్బోయ్! ఎందుకంటే అవన్నీ చెప్తే మీకు కూడా ఆశ పుడుతుందేమో, ఆయన పెట్టుకున్నవన్నీ చెప్తే. ఎందుకోసమో గంటన్నర 2 గంటల సేపు ఏమి ఎంత ఆలస్యమైందని అడిగితే ఆమె అంటదే, నన్ను సిద్ధపరిచారు, నేను సిద్ధపడ్డాను. ఎవరి కోసం? తనను కట్టుకోబోయే భర్త కోసం, తన భర్త కోసం, తన వరుడు కోసం తనను తాను సిద్ధపరు. ప్రియులారా, ఒక భార్య భర్త కొరకే అంతగా అలంకరించుకొని సిద్ధపడుతుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వరుడుగా రాబోతున్నారు. మనం వధువుగా ఉన్నాం. పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘమైన మనం పెళ్లి కుమారుడైన యేసయ్యని ఎదుర్కోవడానికి ఇంకెంత సిద్ధపాటు ఉండాలండి. సిద్ధపాటు అంటే అది పూసుకొని, ఇది పూసుకొని, అది రాసుకొని, ఇది రాసుకొని, అది తగిలించుకొని, ఇది తగిలించుకొని, ఇవి కాదండి. బాహ్య సంబంధమైన అలంకరణ కాక ఆత్మ సంబంధమైన అక్షయ అలంకారమును మనము కలిగి జీవించుదుము గాక. కొట్టండి చప్పట్లు యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అలంకరణ, సత్క్రియలోనే అలంకరణ, పరిశుద్ధత అనే అలంకరణ, సాధువైనటివి, మృదువైనటివి, అక్షయమను గుణమను అలంకరణ, ఆత్మ సంబంధమైనటువంటి ఈ అలంకరణ నీ జీవితంలో సంఘానికి ఉండాలే తప్ప ఇక వేరే అలంకరణ ఉండకూడదు. అందుకే సేవకులు క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా నిలబెట్టాలని అలంకరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సేవకుడు వచ్చి ఒక్కొక్క బాణిలో, ఒక్కొక్క ఉపదేశం చేత, సందేశం చేత మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యాల ద్వారా ప్రభు కొరకై సిద్ధపరుస్తూ ఉన్నాడు. గనుక నీవు విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నీవే దేవునికి అర్పించుకొని, సమర్పించుకొని సిద్ధపరచుకోగలిగితే మనమందరం కూడా ఒక రోజున వివాహం కొరకై సిద్ధపడబోతున్నాం. ఎవరితో వివాహము? గట్టిగా చెప్పండి, ఎవరితో వివాహము? యేసయ్యతో మనందరికీ వివాహము జరుగునుగాక. గట్టిగా హల్లెలూయా. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువని, యుగ యుగాలు నన్నేలు కొందువని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము.
యేసయ్యా నా హృదయ చప్పట్లు కొట్టు. నీవే, స్వరాలు పెంచండి. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెని. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని. యుగ యుగాలు నన్నేలు కొందువని. యేసయ్యా 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 నా హృదయ స్పందన నీవే కదా. గట్టిగా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవే కదా. నా హృదయ స్పందన నీవే కదా, నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. గణనీయము నీ నామము, గణనీయము నీ నామము, నీ నామము గణనీయము, గణనీయము నీ నామము, నీ నామము గణనీయము, గణనీయము నీ నామము, నీ నామము గణనీయము. యేసయ్యా 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 నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మన కొరకు మరలా రానై ఉన్నారు. ఆమేన్. ఎలా రాబోతున్నారు? యేసయ్య మొదటగా రక్షకుడుగా వచ్చారు, ఇప్పుడు ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఆమేన్. పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. 10 మంది కన్యకల గురించిన వృత్తాంతం తెలుసు కదా. 10 మందిలో ఐదుగురిని వేరు చేసి, 5గురేమో బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేదు, సమయం ఉండదు, ఆసక్తి ఉండదు, మార్పు ఉండదు, సిద్ధపాటు ఉండదు. కానీ 5గురితో కలిసిపోయి 10 మంది కలిసిపోయి నేను కూడా ఎత్తపడతాను, నేను కూడా ఎత్తపడతాను, మేము కూడా రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోతాం అనుకున్నారండి. వచ్చింది సమయం. ఏ సమయం అది? అనుకున్న సమయమా? అనుకోని సమయమా? ఏ సమయం? ఏ గడియ? అనుకోనని గడియ రానే వచ్చిందండి. మధ్యరాత్రిన పెళ్లి కుమారుడు యొక్క స్వరం వినపడింది. మరుక్షణమే పిల్లారా 5గురు
బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివిటీలను ప్రకాశమానముగా దేదీప్యమానముగా వెలిగించుకున్న వారై సిద్ధముగా ఉన్నారు. ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? మందమతులు, నిద్రపోతుతనం. ఇక పడుకున్నారంటే మాత్రం కొంతమంది చూడండి ప్రార్థనలో కూడా పడుకొని నిద్రపోతూ ఉంటారు. నిద్రలో పోయి అట్లాగే నిద్రలోనే ఉండి ప్రార్థనలో ఉన్నాం అనుకుంటుంటారు, కానీ ఆ నిద్రలో ఉండి ఉండి సొల్లు గారుచుకుంటుంటారు. దరిద్రం. కీలుగుర్రల్లాగా ముందుకేనికి ప్రార్థనలోనే కొంతమంది ప్రార్థన చేసుకుంటూ నిద్రలో బొక్కబొరలు పడిపోతుంటారు. ఇటు అటు పడిపోయింటారు. ఉంది ఆ బ్యాచ్ ఉంది ఇక్కడ, కొంతమంది ఉండాలండి కింద పడిన బ్యాచ్. ప్రార్థనలో కూడానా ఏమండి ఎట్లా వస్తుందండి నిద్ర? సిద్ధపాటుతో వచ్చారు, పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. నేనెప్పుడు సిద్ధపడాలి, నేనెప్పుడు రెడీగా ఉండాలి, నా ప్రభును చూడటానికి, నా ప్రభుతో ఏకమవటానికి, ఆయనతో సదాకాలం జీవించడానికి ఎప్పుడా 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 అని ఆతృత కలిగి, ఆసక్తి కలిగి, దైవాసక్తి దైవ వాంఛ కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఎదుర్కోవటానికి సిద్ధపడాలే తప్ప ఇంకా మత్తులైపోయి, మందులైపోయి, నిద్రబొత్తులై ప్రియులారా లోక సంబంధమైనటువంటి అహిక విచారాల్లో చిక్కుబడిపోయి ఎప్పుడు రెప్పపాటున నా ప్రభు వస్తాడు. ఆయన వచ్చిన వేళ మనమందరం ఆయనతో కూడా ఏకమవుదుముగాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 8వ వచనాన్ని చదవండి మా. నాయకులు జనులతో ఏమని చెప్పాలి? భయపడి మెత్తని గుండె గలవాడై ఉంటాడో వాడు అధైర్యపడింది కాకుండా తన సహోదరులను, ప్రక్కనున్న వాళ్ళను, ఏమండి భక్తులను, విశ్వాసుల్ని, సేవకుల్ని, దేవుని పిల్లల్ని ఏం చేస్తాడు? వాడు కూడా ధైర్యపరుస్తూ ఉంటాడు వాళ్ళందరినీ. అంటుంటారు కదా, తాను చెడిన కోతి అంతే చెరిచేస్తాడు. ఖర్చు పెట్టి, డబ్బులు పెట్టి, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి సభలు పెడితే ఏదో మేఘం అట్లా వచ్చిందండి. మేఘం వచ్చింది, రాగానే కొంతమంది అంటారు జరగదేమో కూడా, జరగదు, వర్షం వస్తుంది అంటుంటారు. దాన్ని ఏమంటారు? రాదులే అనుకుంటే యేసునామములో తొలగిపోద్ది అంతే. కొందరికి భయం అండి, వర్షం వస్తుందేమన్న భయం, జరగదేమన్న భయం, ఉద్యోగం రాదన్న భయం, పెళ్ళి జరగదేమన్న భయం, ఇల్లు కట్టుకోలేమన్న భయం, అప్పులు తీరవన్న భయం, రోగం తగ్గిపోదేమన్న భయం, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతామన్న భయం, కొందరికి రక్తం చూడగానే భయం, కొందరికి చీకట్లోకి వెళ్ళాలన్న భయం, కొంతమందికి ఎప్పుడు భయం భయం భయం. భయం ఎవరిది? ధైర్యం ఎవరిది? అది గుర్తుపెట్టుకోండి. భయం నీలో ఉందంటే సాతానుగాడు నీలో ఉన్నట్లుగా. కొంతమందికి చూడండి దడదడగా ఉందని, ఏమని తెలియదండి, ఈ మధ్య ఎంత దడదడగా ఉందంటే అంటుంటారు. ఎందుకుంటుంది దడ? నీ గుండె సింహం వంటి గుండెలాగా మారాలి. సామెతల గ్రంథం 28 ఆరంభంలో రాయబడింది కదండి, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉండాలి. పిరికిదానిలాగా, పిరికోళ్ళలాగా, చిన్నదానికి పెద్దదానికి ఊరిక భయంగా కలవరం జరగదేమో, నెరవేరదేమో. ఎందుకు భయపడతావు? దేవుని నమ్ముకొని. యేసయ్య భయపడ్డారా? నీవు యూదుల రాజువేనా ఏమన్నాడు? మీరు అన్నట్టుగానే. ప్రైజ్ లార్డ్. ఎందుకు భయపడతావు? మనుషులకు ఎందుకు భయపడతావు? అధికారులకు ఎందుకు భయపడతావు? పోలీసులకు ఎందుకు భయపడతావు? ఊర్లో వాళ్ళకి ఎందుకు భయపడతావు? ఇరుగు పొరుగు వాళ్ళకు, సహోదరులకు, బంధువులకు ఎందుకు భయపడతావు? భయపడాల్సిన అవసరమే ఉంది. నువ్వు భయపడుతున్నావంటే నువ్వేదో తప్పు చేసావు, పాపం చేసావు, తప్పు చేసి ఉంటావు. అసలు ఏమి చేయలేదనుకోండి, ఎట్లా ఉంటాడండి? రాజులాగా టీవీగా నడుచుకుంటూ వెళ్తుంటారు. భయపడాల్సిందేముంది? తప్పు చేస్తే, పాపం చేస్తే, దొంగతనం చేస్తే అది తెలిస్తే భయపడాల్సిందిగా భయం ఉంటుంది. ఏమి చేయకుండా నీ మీద నిందలు మోపుతూ ఉంటే, ఏమి చేయని నీ మీద నేరాలు మోపుతూ ఉంటే, ఏమి చేయనటువంటి నిర్దోషురాలైనటువంటి నీ మీద లేనిపోయిన అభాండాలు నీ మీద మోపుతూ ఉంటే నువ్వెందుకు భయపడతావు? వచ్చినట్లుగానే
పోతాయి, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఒక ధైర్యం ఉందనుకోండి, ధైర్యము కలిగిన నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. భయపడిన అవసరం లేదండి. ఎందుకు భయపడతాం? జరుగుతాయి. జరగాల్సినవన్నీ ఒక రోజున జరిగిపోతాయి. మన కళ్ళు చూస్తాయి. దేవుణ్ణి మనం నోరార స్తుతించే రోజులు మనకు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడవద్దు, అధైర్యపడవద్దు, పిరికి దానిలాగా ఎప్పుడు భయపడవద్దు. దేనిని గురించి భయపడవద్దు. పర్వతముల లాంటి మనుషులను చూసి, అధికారులను చూసి భయపడవద్దు. ఎందుకు భయపడతావు? బైబిల్లో మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. గిద్యోను రోజులవి. సుమారుగా 32,000 మంది వచ్చారు యుద్ధానికి. ఆ 32,000 మంది వెళ్ళి పోరాడి జయం పొందుకొని రమ్మని చెప్పి దేవుడు చెప్పలేదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? గిద్యోను, ఈ 32,000 మంది కనుక వెళ్ళి పోరాడితే అందరూ ఏమంటారు తెలుసా? సంఖ్య బలాన్ని బట్టి జయం పొందామంటారు. అర్థమవుతుందండి? ఇంతమంది ఉన్నాం కాబట్టి అందరము జయించి వచ్చామని అనుకుంటారు. అందుకని ఈ 32,000 మందిని ఫిల్టర్ చేయాల. మొట్టమొదటి ఫిల్టర్ ఏంటి? భయపడే వాళ్ళందరినీ ఇంటికి పంపించండి అన్న. భయపడే వాళ్ళని ఇంటికి పంపించమని సరికి ఎంతమంది పోయారు? 32,000 మందిలో 22,000 మంది పోయారు. ఇంకా మిగిలినది ఎంతమంది? 10,000 మంది. ఆ 10,000 మందికి ఇంకొక పరీక్ష ఏంటో తెలుసా అండి? కుక్కలాగా నీళ్లు గతకాల్సింది. మోకాళ్ళుండి నీళ్లు తాగే ఒక బ్యాచ్ అయితే, కుక్కలాగా గతికే బ్యాచ్ ఒకటి. కానీ కుక్కలాగా గతికినటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు యుద్ధ రంగంలో నిలబెట్టాడు, యుద్ధం చేయించుకున్నాడు. ఎంతమంది వాళ్ళు? 32,000 మంది సంఖ్య ఎక్కడ? వారిలోంచి 300 మంది ఎక్కడ? 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంఖ్య. ఈ 300 చాలు. ఈ 300 మంది, ఈ శేషమైనటువంటి, ఈ తక్కువైనటువంటి ఈ జనముతోనే, ఈ ప్రజలతోనే, ఈ సైనికులతోనే ఈ యుద్ధరంగంలో నేను వారి ద్వారా జయాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్పారండి. వెంటనే ఆ 300 మందిని తీసుకొని వెళ్ళి గిద్యోను చెప్పాడు, నేను చెప్పినట్లుగానే మీరు చేయండి. కొండ బగలగొట్టారు, దివిటి వెలిగించారు, ఇలా కేకలు వేశారు. ఆ తర్వాత శత్రులందరూ కూడా ఓడిపోయారు, పారిపోయారు, అపజయం పాలైంది. దేవుని ప్రజలైన 300 మంది గొప్ప విజయానికి నాందిగా నిలిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 22,000 మంది అండి. ఎవరు వాళ్ళు? భయపడి వెనక్కి వెళ్ళిన వాళ్ళు. భయపడవద్దు. నీవు యుద్ధములోనే ఉన్నావు, కానీ నీలో ఉన్నది ఏంటంటే భయం, 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 భయం. ప్రతి క్షణం భయం. ఏదో పట్టి పీడిస్తూ ఉంది భయం. భయానికి సంబంధించినవి ఏదో ఆలోచనలు, తలంపులు, మాటలు, ఊహలు. ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఫ్యూచర్, ఏంటి రాబోయే రోజుల్లో నేను నిలబడగలుగుతానా, చేయగలుగుతానా, చూడగలుగుతానా, నాకంటూ ఒక ఆశీర్వాదకరమైన స్థితి, స్థానం ఉంటుందా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, నిజమేనా, నమ్ముకొని వచ్చాను, విన్న మాటలను బట్టి వచ్చాను, నా దేవుడు నాకు మేలు చేస్తాడా, చేయడా అన్న భయం నీ జీవితంలో గూడు కట్టుకుంది. భయపడవద్దు, నీ దేవుడు నీకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. దిగులు పడవద్దు, జడియకు. నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను జయించేటట్లుగా, ఆయన నీకు సహాయము చేయునట్లుగా, ఆయన నిన్ను సూచనగా ఉండునట్లుగా, ఆయన నీకు అనేకుల ఎదుట ఆశీర్వాదానికి కారకుడుగా, హక్కుదారుడుగా నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. భయపడవద్దు. ఎందుకు నువ్వు ఊరికి భయపడతావు? ఒక ఊరికి వచ్చే దారిలో సమాధుల దొడ్డి ఉందంటే, ఆ సమాధుల దొడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పిరికోడు, అది దాటుకొని రావాలి, సమాధులు దాటుకొని రావాలి. పిరికోడు ఒకడు ఆ సమాధుల దొడ్డి దగ్గరకు వచ్చిన వెంటనే వాడికి అక్కడే భయం వేసింది. ఇక అంతకుముందు లేదు. ఆడికి రాగానే కాస్త భయం పుట్టింది ఆడికి. వాడు పోయేవాడు ముందు తలకాయ ముందు ఇట్లాగే కళ్ళు పెట్టుకొని ముందు చూపుతో ముందుకు వెళ్ళాల్సిన వాడు ఏం చేశాడు? ఉన్నట్టుగా ఉండి సమాధుల వైపు చూశాడు. చూడడంతోనే సమాధి మీద ఒకడు కూర్చొని ఇట్లా ఇసురుకుంటా ఉన్నాడు. ఈడు అడిగాడు, ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, లోపల గాలి అడక ఉక్కబోసి ఇక్కడికి వచ్చాను రా అన్నాడట. లోపల గాలి అడక ఇక్కడ బయటకు వచ్చాను అన్నాడట. ఇక చూడండి వాడి గుండె
గుండె నీరు గారిపోయి జారిపోయి ఇక పరుగో వాడు పరుగుతుంటే వీడు కూడా వెనకాల పరుగెత్తున్నాడు. రే రే ఆగురాని. వాడు భయం ఏంటి? లోపల గాలాడక ఉక్కపోస్తావంటే ఊపుకుంటున్నా ఇసురుకుంటున్నానా అన్నాడు. మొత్తం మీద పరుగు ఊరిలోకి వచ్చాడండి. ఆ లైటు దీపకాంతికి అక్కడికి వచ్చి వెనక తిరిగి చూశాడు. చూస్తేనేమో ఎవరో కాదు, వాళ్ళ ఊరోడే. ఒరే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, లోపల గాలాడకంటే ఎక్కడ లోపల? సమాధులని మీరంటారు, ఊరిలో లోపల ఊరిలో గాలాడక ఇక్కడికి వచ్చి కాస్త గాలి పోసుకుందామని వచ్చాను రా. నువ్వేమో నా మాట అర్థం చేసుకోకుండా నేను దయ్యం అనుకొని దురాత్మ అనుకొని నువ్వు పరుగులు ఎడుతున్నావురా అన్నాడు. పిల్లరా, భయం అండి, ఏదో ఒక భయం. కొంతమంది వాళ్ళ నీడే వాళ్ళకు భయం ఉంటుంది. బస్సు ఎక్కాలన్న భయమే, ఫ్యాన్ కింద పడుకోవాలన్న భయం. ఎందుకని? తిరిగే ఫ్యాన్ ధమాని తల మీద పడుతుందేమో, పుచ్చకాయలాగా పగిలిపోద్దేమో. నేను చర్చిలో పడుకుంటే బ్రదర్గా ఉన్న చిన్న బ్రదర్గా మధ్యరాత్రి అండి, పాస్టర్ గారు అట్ట పడుకుని నేను ఫ్యాన్ కింద పడుకున్నా. మధ్యరాత్రిలో ధనమని సౌండ్ వచ్చింది. లేచి ఉలిక్కిపడి చూశానండి. చూస్తే ఈ చిత్రం ఏంటో తెలుసా? తిరిగే ఫ్యాను ఆ పక్కన, నా పక్కన ఇంకొక విశ్వాసం ఉన్నాడు. లేచి చూశాడు, ఆయన చూశాడు, నేను చూసి ఏంటి దేవునికి స్తోత్రం చెప్పుకున్నానండి. ప్రభువా నన్ను బ్రతికించుకున్నావు నాయన. ఎందుకు భయపడి? అంత మాత్రాన ఇంకా ఫ్యాన్ వద్దనుకుంటామా? అంత మాత్రాన బస్సులు కాలిపోతున్నాయండి, బస్సులు ఎక్కకుండా ఉంటామా? ఫ్లైట్లు పడిపోతున్నాయని ఫ్లైట్లు ఎక్కకుండా ఉంటామా? ట్రైన్లు కాలిపోతున్నాయి, గుద్దుకుంటున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయని అమ్మో ప్రయాణం ప్రమాదం అని చెప్పి ఎక్కకుండా ఉంటామా? వెళ్తాం. ఎందుకో తెలుసా? మన పక్షంగా ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? మన పక్షంగా ఉన్న దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో ప్రతి విషయంలో నీకు ధైర్యమునిచ్చునుగాక. వాక్యం అంటుంది, మరలా మనము భయపడుటకు పిరికి ఆత్మను పొందుకోలేదు, మనం పొందుకున్న ఆత్మ ధైర్యమునిచ్చే దత్తపుత్రాత్మను నా దేవుడు మనకిచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరలా 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 భయపడుటకు పిరికి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. పిరికి ఆత్మ కాదు, అధైర్యపు ఆత్మ కాదు, కృంగిపోయే ఆత్మ కాదు, చతికిలబడిపోయే ఆత్మ కాదు, వెనక్కి తిరిగిపోయేటువంటి ఆత్మ కాదు. ధైర్యమునిచ్చే ఆత్మ, దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ. పిల్లారా, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు? మనవు ఎందుకు భయపడతావు? నీలో ఉన్న ఆత్మ నేను ధైర్యపరుస్తుంది కదా, ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుని ఆత్మ నీలో ఉంది, భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుని ఆత్మ నేను నడిపిస్తుంది. ఈ భయం అనేది చివరికి మనిషిని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో తెలుసా అండి? ప్రకటన గ్రంథంలో మీరు తర్వాత 21వ అధ్యాయము తర్వాత చదువుకోండి. మీరు 21వ అధ్యాయంలో రెండవ మరణము అగ్నిగుండంలో పాలు పొందే ఒక బ్యాచ్ గుంపు ఉంది అక్కడ. ఎంతమంది? 8 మంది, 8 గ్రూపులు ఉన్నాయి. ఆ మొట్టమొదటి గ్రూపే పిరికి ఆత్మ అని రాయబడి ఉంటుంది. ఏ ఆత్మ? పిరికోళ్ళు భయపడేవాళ్ళు. అగ్నిగుండానికి వెళ్ళే బ్యాచ్, మొట్టమొదటి బ్యాచ్ ఏ బ్యాచ్? పిరికోళ్ళు. ప్రతిదానికి పిరికిగా భయపడుతూ వణికిపోతూ చెమటలు కక్కుకొని అధైర్యంగా కూర్చోలేక, తినాలన్నా భయం, తాగాలన్నా భయమే. ఈ భయపడే పిరికి వాళ్ళందరూ రెండవ మరణమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. పిల్లారా, దేవుని రాజ్యంలో ఉండేది ఎవరు తెలుసా? భయపడే వాళ్ళు కాదు, పిరికి వాళ్ళు కాదు, ధైర్యమునిచ్చే దేవుని ఆత్మను పొందుకున్న ధైర్యవంతులు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అలాగున నా దేవుడు ఈ యుద్ధరంగంలో, ఈ సైన్యంలో మనందరికీ దేవుడు ధైర్యమునిచ్చి ఘనమైన గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము. భూమి మీద ఉన్న నరులకు యుద్ధకాలమే. ఇదిగో ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవు ఒక యుద్ధరంగంలో, యుద్ధ భూమిలో ఒక సైనికుడు, ఒక సైనికురాలవు. యుద్ధములో నిలిచి ఉన్న నీవు పోరాడు, పోరాడు, పోరాడు. ఓటమి లేదు, అపజయము లేదు, అవమానము లేదు, తలవంపులు లేవు. నా దేవుడు నిన్ను విజయానికే,
జయానికే ఈ యుద్ధములో చేర్చాడు. ఆయన నడిపిస్తున్న నాయకుడిగా నిన్ను నడిపిస్తున్నాడు. ఈ యుద్ధరంగంలో నీవు నడువు, ఈ యుద్ధరంగంలో నిలువు. యేసయ్య నీకు ఈ యుద్ధములో జయాన్ని ఇవ్వబోతున్నారు. అందరూ ప్రార్థన